డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. తనపై అసత్య ఆరోపణలు చేశారని మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. వీరితో పాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానళ్లకు మరోసారి లీగల్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు కేటీఆర్. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి ఈ లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి దిగండి. ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి అన్ని తీయండి. కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 మొదలుపెట్టు. నాకేం భయం లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తనపై అసత్య ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే కేటీఆర్ కొంతమంది నేతలకి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ కి లీగల్ నోటీసులు పంపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు. యామిని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో, ఈ వ్యవహారంలో ఇప్పటికే చాలామంది పోలీసు అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ విచారణ వేగవంతంగా జరుగుతూ ఉంది. అయితే ఈ కేసులో, ఈ వ్యవహారంలో, ఈ తతంగం వెనుక అంతా కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్నటువంటి చర్చా ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకులు కూడా ఏకంగా నేరుగా డీజీపీని కలిసి ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పి, ఇందులో కేటీఆర్ ప్రమేయం ఉందనేటువంటి ఆరోపణలు కూడా తీవ్రంగా చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ అయ్యింది, కేటీఆరే చేపించారని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు పోలీసు అధికారిని కలిసి. అదేవిధంగా సిరిసిల్లలో ఓటమి పాలైనటువంటి కేకే మహేందర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు, పోలీసు అధికారులకి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దీని వెనుక కేటీఆర్ ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా ఆయన చేశారు. ఇక కొండా సురేఖ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలని చేశారు. ప్రధానంగా ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్ష నాయకులకు సంబంధించి, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు, ఎన్నికల్లో కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, వారికి సంబంధించినటువంటి ఆ డబ్బుల్ని సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో అక్రమంగా గెలిచేటువంటి ప్రయత్నాలను చేశారు అనేటువంటి ఆరోపణల్ని తీవ్రంగా చేశారు. అయితే ఈ చేసినటువంటి వస్తున్నటువంటి ఆరోపణలపైన ఈరోజు ఉదయమే కేటీఆర్ స్పందించారు. ఇవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు చాలామంది చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కొండా సురేఖ లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు వారు తీవ్రంగా కేటీఆర్ ఖండించారు. సో వారందరిపైన కూడా లీగల్ నోటీసు ఇస్తానని చెప్పి ఈరోజు ఉదయం చెప్పారు. చెప్పినట్లుగానే ఈరోజు ఆ ముగ్గురు నేతలకు కూడా లీగల్ నోటీసుల్ని పంపించారు. అందులో ప్రధానంగా కేటీఆర్కు మంత్రిగా పనిచేశారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేశారు, ఇతర దేశాల నుండి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక
కీలక పాత్ర పోషించారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి దేశంలో, రాష్ట్రంలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పరువు ప్రతిష్టలు ఉన్నటువంటి నేత, ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి నాయకుడు. అలాంటి నాయకుని ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి, ఇంక్లూడ్ అయి ఉన్నారని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు చేసినటువంటి నాయకులంతా కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఎవరు కేకే మహేందర్ రెడ్డి, అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ ముగ్గురు కూడా క్షమాపణ చెప్పాలి. వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని చెప్పి ఆయన లీగల్ అడ్వకేట్ ద్వారా వారికి లీగల్ నోటీసులు పంపించారు. సో దీనిపైన వారు ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది మాత్రమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో ఇప్పుడైతే ఈ వ్యవహారము ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అటు కాంగ్రెస్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్లో ప్రజల్లో మాత్రము విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇలా వ్యవహారం అంటే పెద్ద ఎత్తున భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్లు కూడా మాట్లాడుకున్న మాటల్ని కూడా విన్నారని చెప్పి, పొలిటికల్ రాజకీయ నాయకుల్ని కట్టడి చేసేందుకు వారి ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పి, స్వయంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాటలు కూడా విన్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదైతే ఇప్పుడు ఈ అంశం హాట్గా మారింది. ఏ టర్న్ తీసుకుంటుంది అనేటువంటిది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతా ఉన్నది. సో దీనిపైన ఇప్పుడు లీగల్ నోటీసులు అందుకున్నటువంటి కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. యామిని.